ఇక అధికారులు కూడా ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి జిల్లా అధికారులు సామగ్రిని అప్పగించేశారు. పోలింగ్ బూతులకు చేరుకున్న అధికారులు రేపటి ఓటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు నిమగ్నమైపోయినట్లుగా తెలుస్తుంది. ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ కు రేపు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. 2581 మున్సిపల్ వార్డులుగా 414 డివిజన్స్ లో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పురుష ఓటర్లు 25,62,639 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఇతర ఓటర్లు 640 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయగా 16,031 బ్యాలెట్ బాక్సులు వినియోగించబోతున్నారు. రేపు జరిగబోయే పోలింగ్ లో భద్రత దృష్ట్యా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కూడా పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు, ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే భద్రత ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, 4,318 మందిని బైండ్ ఓవర్, 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని తెలిపారు. ఎన్నికల కోసం 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టును ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. పలు జిల్లాలో 55 చెక్ పోస్టులు, 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశారు. 167 స్టాకింగ్ సర్వేలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 3,09,00,000 స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. 1,29,00,000 నగదు, 1,21,00,000 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు డీజీపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం లాస్ట్ 15 days లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్ స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. 1,183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. లాస్ట్ 15 days లో 398 NBWs ను కూడా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం.